ఒక విషయం గమనించారా? ఎంతో ఘనంగా జరుగుతుందనుకున్న గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్ అత్యంత పేలవంగా ముగిసి ఒక డిజాస్టర్గా నిలిచింది. 10 సంవత్సరాలకు సంబంధించి ఫిల్మ్ అవార్డ్స్ను అనౌన్స్ చేస్తే కేవలం ఒకే ఒక్క లీడింగ్ సూపర్ స్టార్ వచ్చారు. ఆయనే ఐకన్ స్టార్ అల్లు అర్జున్. ఆయన కూడా తనకు పుష్ప 2 చిత్రానికి గాను ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది కాబట్టే వచ్చారు. మరో ప్రక్క టైర్ 2 హీరోల కేటగిరీ నుండి నరసింహన్ నందమూరి బాలకృష్ణ గారు హాజరై సూపర్ కామెడీ సృష్టించారు. తన తండ్రి పేరిట నెలకొల్పిన ఎన్టీఆర్ జాతీయ అవార్డును ఎవరో బయట హీరోలకు ఇవ్వకుండా తానే తీసుకున్నారు. అసలు ఈ ఈవెంట్ సూపర్ ఫ్లాప్ అవ్వడానికి అత్యంత ముఖ్య కారణంగా మెగాస్టార్ చిరంజీవి గారు ఈ ఈవెంట్కు హాజరు కాకపోవడమే అంటున్నారు. ఆయన కానీ హాజరై ఉంటే ఈవెంట్కు ఎంతో నిండుతనం చేకూరేది, ఒక పరిపూర్ణత వచ్చేది, డిజాస్టర్ కాకుండా ఉండేది, సూపర్ హిట్ అయ్యేది. అతి ఘోరమైన విషయం ఏమిటంటే అవార్డుల కమిటీ ఉత్తమ నటుడు కేటగిరీకి గాను చేసిన ఎంపికలు దారుణాతి దారుణంగా ఉన్నాయి. చిరంజీవి గారికి సైరా నరసింహారెడ్డిలో చేసిన చారిత్రాత్మక పాత్ర ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర పోషణకు గాను ఖచ్చితంగా ఆయనకు అవార్డు ఇచ్చి తీరాల్సింది. ఇంతకంటే చోద్యం మరొకటి ఉంది. రంగస్థలంలోని చిట్టిబాబు పాత్రకు గాను ఎగ్జిబిట్ చేసిన బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ గాను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి ఖచ్చితంగా ఉత్తమ నటుడు అవార్డు వచ్చి తీరాలి. కానీ అది జరగలేదు. ఏవేవో పిచ్చి పిచ్చి అవార్డులు అనర్హులకు ఇచ్చారు. అందుకు గాను అవార్డులను ఎవరికి ఇవ్వాలో ఇండైరెక్ట్ గా శాసించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు తగిన మూల్యం చెల్లించుకున్నారని చెప్పక తప్పదు. సర్వసంగ పరిత్యాగులైన మహాయోగులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ పిచ్చి అవార్డులను చూసిన గద్దర్ గారి ఆత్మ ఆగ్రహంతో కొత్త రగిలిపోతోంది. 2028 జనరల్ ఎలక్షన్స్ అనంతరం రేవంత్ రెడ్డి గారు రాజకీయంగా ఘోరంగా దెబ్బతింటారని గద్దర్ గారి ఆత్మ శపించినట్టు మహాయోగులు వెల్లడించారు. కోరి కెలుకుని గద్దర్ అవార్డుల పేరుతో ఏవేవో పిచ్చి అవార్డులు బహూకరించడానికి ఇండైరెక్ట్ గా దోహదం చేసిన రేవంత్ రెడ్డి గారు తగిన ఫలితం అనుభవించడానికి సిద్ధపడాల్సిందే.